అనుకోండి. ఆ వ్యక్తి యొక్క ట్రైనింగ్ ప్రపంచంలో అన్ని సైనికులకు ఇచ్చే ట్రైనింగ్ కన్నా గొప్ప ట్రైనింగ్. ఇది ఎక్కడ తీసుకోగలరు ట్రైనింగ్. ఎందువల్లంటే ఆయన ఒక్క నిమిషం ఖాళీగా ఉన్నాడా, ఆయన వెనక ఎదురు వస్తుంది, దాంతో పోరాడాలి. పోలీసు సుఖంగా నిద్రపోదాం అనుకున్నాడా భోజనం చేసిన తర్వాత, మళ్ళీ ఏదో వస్తుంది పోరాడాలి. ఇది శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది చెప్తాను. మనం పోరాడుతుంది అవుతాట ఆకాశం అందున్న వాయుమండలతోనూ దురాత్మ సమూహంతోనూ. నిన్న ఒక అక్క ఫోన్ చేసింది మలేషియా నుంచి. తప్పుడు మా అమ్మ చేతులు రెండు కూడా బిగిసిపోయాయి. ఏమైందో తెలియట్లేదు, ప్రార్థన చేయాలి. ఇది అపవిత్ర ఆత్మ కార్యం, ప్రార్థన చేస్తాను. ప్రార్థన మొదలట్టుగానే ఆవిడ ఏడ్చేస్తుంది అవతల నుంచి. రెండు చేతులు లేచిపోయాడు పైకి. ఎట్లా నేనేం చేశానంటే, ఇది నాకు సంబంధం లేని విషయం, నువ్వు ఏడ్చాక ఫోన్ పెట్టేశాను. ఎందుకంటే దేవుడు బాగా చేశాడు, నాకెందుకు లేదు బాగా ఎడుతున్నావు, ఇంకో చేపట్టి పొందేలు ఎట్టుకున్నాను అనుకోండి, గంట కూడా వేస్తాడు నాకు తెలుసు. ఎందుకని వెంటనే ఫోన్ పెట్టేసి ఇది నాకు సంబంధం లేని విషయం ఫోన్ పెట్టేసి, ప్రభా